ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 1వ అధ్యాయం 2వ వచనం. Numbers chapter 1 and verse 2. ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను రాయించుము. Take ye the sum of all the congregation of the children of Israel after their families, by the house of their fathers, with the number of their names, every male by their polls. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము ద్వారా ఆత్మీయంగా బలపరచబడడానికి దేవుడు సహాయపడుతున్నారు. దాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ప్రియులరా, ఈ యొక్క సంఖ్యాకాండం చదువుతున్నప్పుడు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ ప్రతి ఒక్కరి పట్ల ఎంత అపరిమితముగా ఉన్నదో అర్థమవుతుంది. మోషేకు దేవుడు చెప్తున్నాడు, మోషే ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లెక్కించంటున్నాడు. అంటే ఏమిటంటే పేరు పేరు చెప్పిన ఉదయకాల సమయంలో నా ప్రియుడ, నా ప్రియ సహోదరి, మన యొక్క పేరు పెట్టి పిలిచినటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మనము తెల్లగున్నా, నల్లగున్నా, ఎర్రగున్నా, పొట్టుగున్నా, పొడవుగున్నా, ఆస్తి ఉన్నా, అంతస్తు ఉన్నా, లేకపోయినా, ఎవరు మనల్ని పట్టించుకున్నా పట్టించుకోపోయినా మనల్ని పట్టించుకునే దేవుడు, మనం ప్రేమించే దేవుడు, కరుణించే దేవుడు, కృప చూపెట్టే దేవుడు మనకున్నాడు. ఈ సత్యం గుర్తిస్తే ఎంత సంతోషం, ఎంత ఆనందం అండి. కాబట్టి ఎవరి సంఖ్యలో మనం ఉన్నా లేకపోయినా దేవుని యొక్క సంఖ్యలో, అంటే దేవుని యొక్క దృష్టిలో మనం ఉన్నాం. ఇలాంటి ఉన్నతమైనటువంటి కృప యేసు ప్రభువారి లోకంలోకి వచ్చి నీకు నాకు ఇచ్చినారు. ఆ శిలువలో ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా మనల్ని కొన్నారు. కాబట్టి ఆయన పిల్లలము. ఆయన పిల్లలకు ఎప్పుడు ఏమి కావాలో, ఏది అవసరమో అని తెలుసు. కాబట్టి ఆయన చిత్తానుసారముగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆయన మేలు చేసేవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన స్తుతించి ఆరాధించుకుందాం, ఆయన ప్రేమిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎలాంటి మంచి దేవుడు అయ్యా, మీరు మీ ఉన్నతమైనటువంటి కృపను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మా జ్ఞాపకం చేస్తున్నారు. మా పేరు, మా ఊరు, మా సమస్తం మీరు ఎరిగిన వారు అన్నారు. కాబట్టి మీ దృష్టిలో మేమెంతో విలువైన వారము. ఎన్నోసార్లు అనుకుంటున్నాం, పలాని వాళ్ళు గుర్తించడం లేదు, ఆ సంఖ్యలో నేను లేను అనుకుంటున్నాం. కానీ ప్రభువా, మీ దృష్టిలో మేమున్నాం. అంతకంటే గొప్ప భాగ్యం ఏమి కావాలి? కాబట్టి ఇలాంటి విశ్వాసం కలిగి, ఇలాంటి నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవిస్తే ఎంత సంతోషం, ఎంత ఆనందమో, ఏ దిగులు ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో మీరు ఎరిగిన దేవుడవు. తగిన సమయంలో మీ కృప చూపెడతారు. కాబట్టి మీ మీద ఆధారపడి నిరీక్షణ కలిగి ప్రభువా ఈ లోకంలో జీవించడానికి సహాయం ఇచ్చేయండి. మరొకసారి మనం మీ చేతికి అప్పగించుకుంటున్నాం, మా కుటుంబాలను అప్పగించుకుంటున్నాం. ఈ దినమంతా మీరు ఇక్కడి కింద భద్రపరిచి క్షేమము, ఆరోగ్యము, శాంతి, సమాధానం ప్రతి కుటుంబంలో దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.